ప్రతికూల వాతావరణము సముద్రంలో ఏర్పడ్డప్పుడు ఇక పడవ ఏమాత్రం ముందుకు సాగే పరిస్థితి లేదు, కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అనిపించినప్పుడు ఈ నావికుడు ఏం చేస్తాడంటే లంగర్ని నీళ్ళలోకి దించుతాడు. అది చాలా పెద్ద ఇనుము చైన్తో దాన్ని అటాచ్ చేస్తారు. ఆ లంగర్ని ఇసిరితే నీళ్ళలోకి సముద్రపు అడుక్కుపోయి షిప్ని ఏం చేస్తుందంటే అటు ఇటు కొట్టుకొని పోకుండా ఆపేస్తుంది. అంటే ఎలాంటి ప్రతికూల వాతావరణంలో ఆ షిప్ కొట్టుకుపోవాల్సి వచ్చినా ఈ లంగర్ నీళ్ళలోకి దించామంటే ఈ లంగర్ దాన్ని ఆ ఓడను ఆపుతుంది ఎటు కొట్టుకొని పోకుండా. అందుకని షిప్కు లంగరు చాలా ఇంపార్టెంట్. లంగరు లేదు అంటే ఆ షిప్ ఇక ఒడ్డుకు చేరడం చాలా కష్టమే. బైబిల్ చెప్తుంది విశ్వాసికి నిరీక్షణ లంగరు వలె పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటంటే మన జీవితం అనే ఈ ప్రయాణంలో అలలు ఏర్పడ్డప్పుడు, కష్ట నష్టాలు ఏర్పడ్డప్పుడు, శ్రమలు ఏర్పడ్డప్పుడు, అవమానాలు ఏర్పడ్డప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, అనుకోని సంఘటనలు ఏర్పడ్డప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని నిలబడ్డ వ్యక్తి అటు ఇటు కదలకుండా కొట్టుకొని పోకుండా స్థిరంగా నిలబడతాడు. నిరీక్షణ కలిగి నా దేవుడు నమ్మదగిన వాడు. ఈ కష్టంలో నేను దేవుణ్ణి ఆనుకొని ఉన్నాను, ఈ శ్రమలో నేను దేవుణ్ణి పట్టుకొని ఉన్నాను. ఎవరు విడిచిన ఆయన నన్ను విడవలేదు, ఎవరు చేయి వదిలిన ఆయన నా చేయి వదిలిపెట్టలేదు. నా అవమానాన్ని ఆయన మారుస్తాడు, నా శ్రమను మారుస్తాడని ఆ వాక్యమును పట్టుకొని అలాగే నిలబడ్డ వ్యక్తి లంగరు వేసుకొని నిలబడ్డ వ్యక్తి లాంటోడే. ఏం జరిగినా పడవ కొట్టుకొని పోదు. నిన్ను ఈ లోకంలో ఎదురయ్యే శ్రమల నుంచి కాపాడే విషయం ఏంటంటే నిరీక్షణ నిన్ను కాపాడు. నిరీక్షణ లంగరు వలె పనిచేస్తుందట. అది మనల్ని ఒడ్డుకు క్షేమంగా తీసుకెళ్ళి చేరుస్తుంది.